రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి పైన కావచ్చు, లేకపోతే కొంతమంది మంత్రుల పైన కావచ్చు, వ్యక్తిత్వ హననం చేసే విధంగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున కేసులు పెట్టిందో వారికి సంబంధించినటువంటి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో జయేష్ రంజన్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి మనం చాలా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఐఆర్తో సహా వాటితోటి మనం ఎఫ్ఐఆర్లో ఏమున్నాయి డీటెయిల్స్, ఎవరెవరి మీద కేసులు అయినాయి అనేటువంటి కోణంలో ఒకసారి మనం వాటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఒకసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. సో దాని మీద సిట్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సిట్లో కూడా ముఖ్యంగా ఎవరు సిటీ కమిషనర్ ఎవరుతున్నారో రంగనాథ్ గారు సిట్కి నేతృత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇది ఆ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ మిత్రులారా. ఎవరిచ్చారు ఈ కంప్లైంట్ అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం 75, 78, 79 అండ్ 351(1), 352 బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం. సో ఇది ఈ కంప్లైంట్ తోటి ఈ సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది 10వ తారీఖు నమోదైన కేసు ఇది. సో దానికి ఎవరికి కంప్లైంట్ ఇచ్చారంటే జయేష్ రంజన్, ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంటూ చూస్తూ ఉన్నాం. సో దీనిలో ప్రధానంగా ఎన్టీవీ పైన ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ నెంబర్ 1 మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్టీవీ అండ్ ఇట్స్ ఎడిటర్స్, రిపోర్టర్స్ అండ్ యాంకర్స్. సో ఈ విధంగా ఫస్ట్ A1గా వాళ్ళని పెడితే, A2గా ఎవరు పెట్టిరు అనేది ఒకసారి మేము చూసినట్లయితే A2గా తెలుగు స్క్రైబ్ A2 పెట్టడం జరిగింది. A3గా ఎంఆర్ మీడియా తెలంగాణ, A4గా ప్రైమ్ 9 తెలంగాణ, A5గా PV న్యూస్, A6గా సిగ్నల్ టీవీ తెలుగు, అదేవిధంగా వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ అఫీషియల్స్, టీ న్యూస్ తెలుగు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో ఒకసారి కంప్లైంట్ కూడా మనం చూసినట్లయితే ఇగో ఈ ఛానల్స్ పైన అయింది. సో కంప్లైంట్ ఒకసారి చూసినట్లయితే టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్ కంప్లైంట్ రిగార్డింగ్ ద టెలికాస్ట్ ఆఫ్ ఫేక్ న్యూస్, violation of privacy and indecent representation of a woman IAS officer punishable under the Bharatiya Nyaya Samhita 2023, the Information Technology Act 2000, the Indecent Representation of Women Prohibition Act 1986 ప్రకారం. సో రామకృష్ణరావు ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కంప్లైంట్, ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కంప్లైంట్ ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ తెలంగాణ, వీఆర్ సబ్మిటింగ్ దిస్ కంప్లైంట్ టు బ్రింగ్ యువర్ నోటీస్ ఏ గ్రేవ్ violation of privacy, indecent representation of a woman IAS officer affecting her dignity and morality in particular, and the IAS officers working in the state of Telangana general committed by the management of NTV and its associated individuals అంటూ చూస్తా ఉన్నాం. It is submitted that on 08/01/2026 NTV published and telecast news item that was completely false, fabricated and baseless regarding a woman member of the IAS officer association. The broadcast where in malicious unsubstantiated allegations were made against a serving IAS woman member insinuating an alleged personal relationship with a political executive and attempting to link her official postings to such baseless claims అంటూ చూస్తూ ఉన్నాం. అంటే ఒక పొలిటీషియన్స్ తోటి ఉన్నటువంటి ఏవైతే కొన్ని బేస్లెస్ అలిగేషన్స్ తోటి కొన్ని కథనాలు చేయడం జరిగింది అంటూ చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి దాదాపు ఎన్ని ఛానల్స్ పైన దాదాపు చాలా క్లియర్గా అన్ని అంశాలు రాస్తూ ఎవరెవరిపైన కేసులు అయినాయని ఒకసారి మనం చూసినట్లయితే దీనిలో ఇంతమంది పైన ఇట్ ఈ సబ్మిట్ దట్ హరాస్మెంట్ డిడ్ నాట్ ఎండ్ విత్ ద టెలికాస్ట్. అంటే ఈ యొక్క ఎన్టీవీ కథనంతో ఈ హరాస్మెంట్ ఆగలేదు. ద కంటెంట్ ఇంక్లూడింగ్ ద చీప్ అండ్ unsubstantiated allegations was deliberately made viral on multiple social media platforms including YouTube and X. List provided below for reference. The widespread circulation has subject the women officers to cyber stalking and online harassment causing her immense mental trauma, humiliation and fear అంటూ చూస్తాం. సో ఈ ఛానల్స్ పైన కేసు 9 ఛానల్స్ పైన కేసు అయినట్టుగా చూస్తూ ఉన్నాం. ద యాక్షన్స్ ఆఫ్ ఎన్టీవీ, ఇట్స్ మేనేజ్మెంట్, ఎడిటర్స్, రిపోర్టర్స్ అండ్ యాంకర్స్ అండ్ ద అసోసియేటెడ్ సోషల్ మీడియా అంటూ చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా హ్యాండ్లెస్ కాన్స్టిట్యూట్ కన్సర్టెడ్ అటాక్ ఆన్ ద డిగ్నిటీ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటూ చూస్తున్నాం. ద యూజ్ సెక్సువల్ ఇన్యూండెస్
constitute indecent representation of women under section 3 and 4 of the Indecent Representation of Women Prohibition Act 1986 అంటే కంప్లీట్గా ఆ యాక్ట్తో సహా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ యాక్ట్స్ కూడా వస్తున్నట్టుగా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్టీవీ, ఇట్స్ ఎడిటర్, రిపోర్టర్స్ అండ్ యాంకర్స్ అండ్ ద aforementioned social media handlers. Take immediate action to remove the defamatory content from all digital platforms. Initiate through investigation into this violation of the privacy and the indecent representation of the women IAS officers అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే పెద్ద ఎత్తున కేసు అయితే నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిలో వాళ్ళే సెక్షన్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నారు కాబట్టి ఈ చట్టాల్లో ఎలాంటి కేసులు పెట్టచ్చు, ఏ సెక్షన్స్ అవుతాయి అని చెప్పేసి కోణంలో కూడా ఈరోజు కేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సజ్జనార్ గారి నేతృత్వంలో ఒక ఏది సిట్ ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. సో దానికి చూడండి ఒకసారి. వ్యక్తిత్వ హరణ కథనాలపై సిట్ సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలంటూ చూస్తున్నాం. ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ మార్ఫింగ్ ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు. మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జే సంజయ్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు. ఈ 2 ఫిర్యాదుల ఆధారంగా సిట్ ఏర్పాటు. అసత్య ప్రచారం వెనుక ఉన్నటువంటి రిపోర్టర్, ఎడిటర్ సంస్థ యాజమాన్యం గుర్తింపులకు దర్యాప్తు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి ఇప్పుడు దీనిలో ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సిన ఇంకేమైనా ఉన్నాయా, యాడ్ చేసిన ఛానల్స్ కానీ ఇంకా వీడియోస్ ఉన్నాయా అనే కోణంలో సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననం, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోల మార్ఫింగ్ కేసుల విచారణకు సంబంధించి హైదరాబాద్ సిబిఐ సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్లో కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం రేవంత్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఓ అసత్య కథనాన్ని పోస్ట్ చేశారని, దీన్ని మరికొందరు షేర్ చేశారని నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 11న కాంగ్రెస్ నేత గూళ్ళ నరసింహ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 196(2), 353(1)(a), 352తో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా చూస్తా ఉన్నాం. ఇదే విధంగా మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని టీవీ ఛానళ్లు, యూట్యూబర్లు కథనాలు ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జేఎస్ రంజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 75, 78, 79, 351(1), 352(2) కింద కేసు నమోదు చేశారు. ఈ వార్తా కథనాన్ని ముందుగా ప్రసారం చేసిన ఎన్టీవీతో పాటు తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ తెలుగు, ఓల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ తెలుగు ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని జేఎస్ రంజన్ తన ఫిర్యాదులో కోరారు. మరోవైపు ఐఏఎస్ అధికారుల పట్ల అసభ్యకరమైనటువంటి వార్తలు ప్రసారం చేయడం గర్హనీయమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని అభిప్రాయపడ్డారు. మహిళా ఐఏఎస్ అధికారి పేరును నేరుగా వెల్లడించకుండా గతంలో ఆమె చేసిన 3 పోస్టులను కథనంలో చెప్పడం ద్వారా ఆమె గుర్తింపులను సులభతరం చేశారంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలతో పాటు రెవెన్యూ, ఇతర సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కథనాల వెనుక గుట్టు విప్పడానికి సిట్ అవసరమని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. అసలు ఈ కథనాన్ని ఎవరు రూపొందించారు, ఎందుకు ప్రసారం చేశారన్న దానిపై సిట్ దర్యాప్తు చేయనుంది. కథనానికి బాధ్యులైన రిపోర్టర్, ఎడిటర్ సంస్థ యాజమాన్యం పాత్రను గుర్తించడానికి సిట్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కథనం ప్రసారం వెనుక కుట్ర ఉంటే కనిపెడతామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. సిట్లో ఉన్నది ఎవరంటే ఒకసారి చూసినట్లయితే సజ్జనార్ సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ శ్వేత సిట్ ఇన్ఛార్జిగా ఉంటారు. చేవెళ్ళ డీజీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ డీజీపీ వెంకటలక్ష్మి, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్లో అదనపు ఎస్పీ ప్రతాప్ కుమార్ ఈ కేసు నమోదు చేసి సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ సిట్లో సభ్యులుగా ఉన్నారు. విచారణ వ్యక్తం చేసిన టీవీ ఛానల్ యాజమాన్యం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్లో కేసు నమోదైంది కాబట్టి ఈ యొక్క ఏవైతే ఈ సెక్షన్స్ ఏవైతున్నాయో, బిఎన్ఎస్ సెక్షన్స్ ఏవైతున్నాయో కొంత సీరియస్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నార్మల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైతే ఈ సెక్షన్స్ బెయిలబుల్ సెక్షన్స్, కానీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో బుక్ అయినాయి కాబట్టి ఇవి కొంత సీరియస్గా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సీరియస్ సెక్షన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ సెక్షన్స్ ఏమైనా ఒక్కసారి మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇవి ఎంత సీరియస్గా ఉంటాయి అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చూడండి 75, 78, 79 ఉన్నాయి కదా. ఇక్కడ 75, 78, 79 ఈ 3 సెక్షన్స్ కూడా కొంత నాన్ బెయిలబుల్ కిందికి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా
తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా మరి ఈ సిట్ దర్యాప్తు పూర్తయినాక అరెస్ట్ చేస్తారా లేకపోతే పూర్తి కాకముందు అరెస్ట్ చేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ సెక్షన్స్ తోటి అంటే ఈ సెక్షన్తో పాటు ఇంకో 2-3 సెక్షన్స్ యాడ్ అయినాయి. నార్మల్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క సెక్షన్స్ తోటి ఎఫ్ఐఆర్ బుక్ అయితే మాత్రం పెద్ద సీరియస్గా ఉండకపోవచ్చు, బెయిలబుల్ సెక్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో బుక్ అయింది కాబట్టి ఈ యొక్క కేసుల యొక్క తీవ్రత కొంత సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకే ఈ నాన్ బెయిలబుల్ కిందికి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దాని బేస్గా ఈ యొక్క ఎవరైతే 9 ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను అరెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ 9 ఛానల్తో పాటు ఇంకొన్ని ఛానల్ కూడా ఈ సిట్ దర్యాప్తులో యాడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటిది అనేది త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.